హాయ్ అందరికీ. ఇంకా పార్ట్ 2 వీడియో కూడా పెడతా అని చెప్పాను కదా! ఇదే అనమాట అది. ఇంకా పండుగ రోజు నైట్ మేము ఒక ఉపవాసం వదిలేసి ఇంకా మార్కెట్‌కి అయితే వచ్చాము. నార్మల్‌గా అయితే మేము మండికెళ్తాము. కానీ అక్కడ ఇంకా సండే కదా! మాకు దగ్గరే పెట్టారనమాట మార్కెటు. ఇంకా సండే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా మేము ఇక్కడే దగ్గరలోనే మార్కెట్‌లో అయితే వెజిటబుల్స్ ఇంకా ఆకుకూరలు అయితే తీసుకున్నాము. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి కూరగాయలు. రేట్లు అయితే నార్మలే ఉన్నాయన్నమాట. అంతగా ఏం లేవు. ఇంకా మార్కెట్ నుంచి వెజిటబుల్ తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మా రెండో ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. అక్కడ మా కోడలు, మా అల్లుడు, ఇంకా మా కూతురు వీళ్ళందరూ ఉన్నారు. ఇక అక్కడికి రండి అత్తయ్య, రండి అని చెప్పేసి కాల్ చేశారనమాట. ఇంకా దగ్గరే కదా అని చెప్పేసి నేను, మా వారు, మా పిల్లలు నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్ళేసరికి వీళ్ళు మంచిగా వెజిటబుల్ తీసుకొచ్చి ఇంకా కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు. టీ పెట్టేసుకొని తాగుతున్నారు అనమాట, ఒక్క పొద్దు వదిలేసి. తను కింద ఇక్కడ కూర్చున్నారు కదా, డ్రెస్ వేసుకున్నారు మా ఆడపడుచు కూతురు. ఇంకా తను అవతల సైడ్ శారీ కట్టుకున్నామే కోడలు. ఇక్కడ ఛాయ్ తాగుతున్నారు కదా చైర్ మీద, మా అల్లుడు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా కొడుకు, మా కోడలు వాళ్ళ హస్బెండ్. ఇంకా మేము చాలా గేమ్స్ ఆడాము, చాలా టైం తీసుకున్నాం అనమాట. మా పిల్లలు కూడా పడుకోలేదు అసలు, 12 వరకు గేమ్ ఆడుతూనే ఉన్నామన్నమాట. ఇంకా వాటర్ అయితే ఇలా నోట్లో పోసుకొని ఒక గేమ్ అయితే ఆడాము. వాళ్ళు బాగా నవ్వించారు మమ్మల్ని. ఇంకోటి వచ్చేసి ఇది డ్యాన్స్ స్టెప్ అయితే ఫస్ట్ ఒకరు చేయాలి, ఆ తర్వాత సేమ్ స్టెప్ చేస్తారా లేదా లాస్ట్ వరకు చూడాలన్నమాట. అదే గేము. ఇంకా ఇక్కడ చూడండి, నేనైతే మా బాబుకి చెప్పాను. ఇంకా మా బాబు వచ్చేసి తను మా మన్మరాలన్నమాట. ఇంకా తనే వాళ్ళ మమ్మీకి చెప్పింది. తను చూడండి ఎలా చేస్తున్నారు. మా అమ్మ మర్చిపోయింది అసలు, వాళ్ళ బాబుకి చెప్పబోయింది మర్చిపోయి ఇంకా తనే మా దిక్కు మళ్ళీ చేసిందనమాట. చాలాసేపు నవ్వుకున్నాము, అసలు నవ్వు ఆపుకోలేకపోయాము, అంత నవ్వు వచ్చేసింది అనమాట మాకు. నిజంగా ఒక 3-4 గేమ్స్ అయితే ఆడాము, చాలా బాగా అనిపించింది. ఇంకా ఇది వచ్చేసి ఇట్లా వెనకంగా చైర్ వెనకంగా ఇలా టవాల్ వేసి కొడితే షాక్ వస్తుంది. నిజంగా మేమైతే షాక్ అయ్యాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంది గేమ్ అయితే. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా పిల్లలది కూడా పెట్టొద్దు అని చెప్పేసి పెట్టలేదన్నమాట నేను. ఇంకా అక్కడ నుంచి మేమైతే 2:30కి అలా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా 1 అవర్ అలా అయితే మా బాబు పడుకోలేదని చెప్పేసి నేను కూడా పడుకున్నాను అనమాట. ఇంకా లేచి చూస్తే 5 అవుతుంది టైము. అమ్మో టైం లేదు ఇంకా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసా. బయట అయితే వాకిలి ఉడ్చేసాను ముందే. ఇంకా ఉడ్చేసి ఇంకా ఇల్లు కూడా తుడిచేసి ఇంకా మొత్తం క్లీన్ అయితే అయిపోయిందనమాట ఇల్లు మొత్తం. ఇంకా నేనైతే ఆకుకూరలు తెచ్చాను కదా, ఇంకా నేను నైటే కట్ చేసి పెట్టుకున్నాను, పడుకునే ముందే కట్ చేశాను అనమాట. నేను వీడియో తీయడం మర్చిపోయాను, అందుకే ఆ వీడియో అయితే లేదు. లేదంటే నేను ముందే అనుకుంటా అనమాట, వీడియో తీయాలనుకుంటే తీసి పెట్టేసుకుంటా. ఇంకా అందరు పడుకుంటున్నారు, ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి ఇంకా ఆకుకూరలు అయితే నేను కట్ చేసి పెట్టేశాను. ఇంకా ఆనియన్స్ ఇవన్నీ మనం మార్నింగ్ కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇవైతే కట్ చేయలేదన్నమాట, ఇవైతే కట్ చేసి పెట్టేసా. ఇంకా మనం బయట ముగ్గు కూడా అయిపోయింది. ఇంకా నేను కూడా స్నానం చేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే నేను రైస్ పెట్టేశాను పొయ్యి మీద. ఇంకా అక్కడ వచ్చేసి పాలు ఉండే, కొన్ని పాలు అయితే కాగబెట్టేశాను. ఇంకా పాలు కాగబెట్టేసి ఇంకా నేను మనకు పప్పు కోసం ఏమేమి కావాలనేది కట్ చేస్తున్నాను చూడండి. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అవి అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా నేను ఆకుకూరలు కట్ చేశానని చెప్పాను కదా, అవి అయితే కడిగేసాను అనమాట. కడిగేసి అవి అయితే పక్కకు పెట్టేసాను ముందే. ఇంకా ఇవన్నీ నేనైతే కలిపి పెట్టేస్తున్నా. ఇంకా ఒక సైడ్ అయితే పప్పు పెట్టేశాను అనమాట. పప్పు ఉడికేలోపు మనకి రైస్ అనేది అయిపోతుంది, ఇలాగే పప్పు కూడా పక్కకు ఉడికిపోతుంది కదా అని చెప్పేసి పప్పు అయితే అయిపోయింది. ఇంకా ఆకుకూరలు అయితే పొయ్యి మీద పెట్టేస్తాను నేను. ఇంకా ఆకుకూరలు కొంచెం ఉడికిన తర్వాత పప్పు అయితే అందులో వేసి కలిపేయడమే. ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట పప్పు. ఇంకా నేను ఇక్కడ పోపు కూడా వేసేసాను. అన్నట్టు నేను చెప్పడం మర్చిపోయా, పప్పులో ఏమేమి ఆకుకూరలు వేసానో చెప్తాను. నేనైతే చామకూర, పాలకూర, గంగబైల్ కూర, మెంతి కూర, అలాగే మామిడికాయ, మునక్కాయలు కూడా వేస్తాను. కానీ మునక్కాయలు అయితే నాకు నిజంగా మార్కెట్లో దొరకలేదు ఆ రోజు, కొంచెం లేట్ వెళ్ళామన్నమాట, అందుకే నాకు మునక్కాయలు దొరకలే. అందుకనేసి నేను నార్మల్ పప్పు అయితే చేసేసాను అనమాట. ఆకుకూరలు అయితే ఇవి వేస్తాము. ఇంకా పప్పు కూడా పోపు వేసేసా, పప్పు కూడా అయిపోయింది. ఇంకా వంకాయ ఆలుగడ్డ కూడా నేను చూసారు కదా మీరు, నేను అన్ని కలిపి అయితే పెట్టేస్తాను అనమాట. నేను పాయసం కూడా చేశాను, కానీ ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది అనుకుంటా, లేదు. కానీ నేను సేమియా పాయసం కూడా చేశాను. ఇంకా అన్నం, పప్పు, వంకాయ ఆలుగడ్డ ఇవైతే చేస్తానండి. మేము దేవునికి అయితే పెట్టేది మెయిన్ ఇవి అనమాట. ఇంకా గుడికి కూడా వెళ్ళానని చెప్పాను కదా, ఇంకా ఇంట్లోనే దేవునికి అయితే పూజ చేసుకొని ఇంకా ఇలా మేము ఇంట్లోనే నైవేద్యము దేవునికి పెట్టేసి పూజ కంప్లీట్ అయిపోయాక ఇంకా ఇంట్లోనే ఒక పొద్దు అయితే వదిలేసామన్నమాట. ఇంకా మా గ్యాంగ్ అంతా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసారు. ఈవినింగ్ వచ్చారన్నమాట, అందరూ 3-4 అలా వచ్చారు. ఇంకా ఏం చేస్తాం ఖాళీగా ఉండని చెప్పేసి ఇక చూడండి, ఇంకా ఇంట్లో అయితే డ్యాన్సులు వేసేసాము, కొన్ని బయట వీడియోస్ చేసాము. ఇంకా మా వాళ్ళు నైట్ కాగానే ఇంకా చూడండి వాళ్ళకు ఊపు వచ్చేసింది అనమాట, ఊపేస్తున్నారు. ఇంకా ఫుల్ ఆడారనమాట, అందరం కలిసి మేము కూడా ఆడాము చాలాసేపు. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా పండుగలు వస్తే మేము ఇలా ఉంటుందండి మా హడావిడి.
ఫ్యామిలీ అందరిది. ఇంకెవ్వరి మాట ఎవ్వరు వినరనమాట. అలా ఉంటుందన్నమాట. అయితే మహాశివరాత్రి పండుగ ఇలా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్లో చెప్పేయండి. అలాగే ఇలాంటి టొట్టి గ్యాంగ్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయకుండా అస్సలు మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్ చేసుకోండి. మీరు కూడా మన ఫ్యామిలీలోకి జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ లాంగ్ వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికీ.